హలో అండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మీకు? మోకాళ్ళ నొప్పులు ఉంటే గనక మన ముందు ఉన్న ఏకైక మార్గం పీఆర్పీ. అందరికీ తెలిసిందే కదా! అయితే పీఆర్పీ గురించి చాలా సందేహాలున్నాయి. నాన్ సర్జికలే ఈజీగానే అయిపోతుంది. కానీ ఈ పీఆర్పీ ఎలా ఉంటుంది? రికవరీ టైమ్ ఎలా ఉంటుంది? వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటూనే, అలానే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి డెఫినెట్‌గా ఈ వీడియోనైతే షేర్ చేయండి. డీప్ ఇన్‌సైట్స్ అనేది ఇప్పుడు నేను తెలుసుకోబోతున్నాననమాట. నేనైతే ఇప్పుడున్నాను ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లో. సో, డాక్టర్ సుధీర్ దారా గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి దీనికి సంబంధించి లోతైన విశ్లేషణ తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, పీఆర్పీ అన్నది ప్రతి ఒక్కరికి కామన్ గా అర్థమైపోయిందండి. మోకాళ్ళ నొప్పులు అంటే ఈజీగా నాన్ సర్జికల్ మెథడ్ లో చేసేది పీఆర్పీ. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పీఆర్పీ అన్నది ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఈజీగా చేసేస్తున్నారు. సో దానివల్ల ఒక రకమైన ప్రోపగండా కూడా వస్తుంది. పీఆర్పీ వల్ల తగ్గట్లేదు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలా అయిపోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే పీఆర్పీ అనేది మీ దగ్గర నుంచి ఎపియో నుంచి చాలా పాపులర్ అయింది. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా చేయించుకోవాలి, ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. మరి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఒక 10 years నుంచి కూడాను పీఆర్పీ చాలా పబ్లిసైజ్ అయింది. అది ఒక 30-40 years ముందు నుంచి ఉన్న ట్రీట్మెంట్ అయినా కూడాను అప్పుడు అంతా దానికి ప్రాచుర్యం పొందలేదు. కాబట్టి ఇప్పుడు ఒక 10 years నుంచి ఎప్పుడైతే ఈ పీఆర్పీ ఎఫెక్ట్ని ప్రజలు కనుక్కున్నారో, ఎవరైతే మోకాలు నొప్పితో బాధపడే వాళ్ళు అనవసరమైన పెద్ద పెద్ద ట్రీట్మెంట్లకి వెళ్ళకుండా పీఆర్పీ ద్వారానే మనము ఈ ఉపశమనం కలిగించుకొని కొద్దిగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్న తరుణంలో దీని ఎఫెక్ట్ చూసిన తర్వాత చాలా మంది డాక్టర్లు స్టార్ట్ చేశారు. అంతే కదా, ఎందుకు స్టార్ట్ చేశారు చాలా మంది డాక్టర్లు? ఇది ఆల్రెడీ ఉంది, తెలుసు అందరికీ. సరే, ఎప్పుడైతే ఎఫెక్ట్ బాగుందో పేషెంట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పీఆర్పీ చేస్తారా, మాకు పీఆర్పీ చేయండి, మీరు చేయగలిగితే అన్న క్వశ్చన్ అడగడంతో చాలా మంది డాక్టర్లు పీఆర్పీ చేయడం స్టార్ట్ చేశారు. సో పీఆర్పీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఏంటి సింపుల్ టెక్నిక్? ఇప్పుడు బ్లడ్ తీసుకోవడం, కొంచెము ఆ బ్లడ్ని ఒక కిట్లో వేయడము, ఆ కిట్ని మిషన్లో వేయడము, మిషన్ మనకు పీఆర్పీ ఇస్తుంది. సో అలాగే అనుకుంటారు. అంత సులువైంది కూడా కాదు ఇది. అలా అనుకొని ఇప్పుడు మన దగ్గరికి ఇప్పుడు ఆ కిట్స్, పీఆర్పీ కిట్స్ ఎవరైతే అమ్ముతారో కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, కొందరు స్మార్ట్గా ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఓ పలానా డాక్టర్ దగ్గరికి పోయి, సార్ పీఆర్పీ మీరు కూడా చేయండి సార్, ఎందుకు చేయకూడదు, ఇప్పుడు డాక్టర్ సుధీర్ దారా గారు చేస్తున్నారు, నేను చూశాను, ఏం లేదు సార్, ఇగో ఈ కిట్ ఉంటుంది, దీంట్లో మీరు పేషెంట్ బ్లడ్ వేయండి, ఆ మిషన్లో పెడతాము, మిషన్ మనకి పీఆర్పీ ఇస్తుంది, అది వేసేయడమే సార్ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. దీని మీద పూర్తి అవగాహన ఉంటేనే అప్పుడు పీఆర్పీ పనిచేస్తుంది. పూర్తి అవగాహన అంటే ఏంటి? అసలు పేషెంట్ ఎలాగ సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరికి చేయాలి, అందరికి చేసేయచ్చా? అట్లా ఉండదు. సో పీఆర్పీ చేయాలి అంటే పేషెంట్లు ఏమేమి ఉండాలి, ఏమేమి ఉంటే చేయకూడదు, ఏమేమి ఉన్న కేసులన్నిటి చేయొచ్చు అన్నది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఇది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది, ఇది ట్రైనింగ్ వల్ల వస్తుంది. రెండోది, పీఆర్పీ చెయ్యాలి అంటే పీఆర్పీ ఎక్కడ చేయాలి, ఏ స్ట్రక్చర్ మీద చేయాలి, ఏ స్ట్రక్చర్లో ఎక్కడ డ్యామేజ్ అయింది కనుక్కొని చేయాలి. సో దానికి నీకేం తెలిసి ఉండాలి? అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసే పద్ధతి నీకు తెలిసి ఉండాలి. ఆ అల్ట్రాసౌండ్లో ఆ పేషెంట్కి నొప్పి వస్తుందంటే నొప్పి ఎక్కడ వస్తుంది, నొప్పి ఎక్కడ డ్యామేజ్ అవ్వడం వల్ల వస్తుంది, ఏమి డ్యామేజ్ అవ్వడంలో వస్తుంది, అది ఎంత డ్యామేజ్ అయిందని కనుక్కునే స్కిల్ ఉండాలి. కరెక్ట్. అది లేకుండా ఊరికే ఎట్లా మోకాలు నొప్పి అనగానే మోకాళ్ళు వేసేయడం కాదు. తర్వాత పేషెంట్ బ్లడ్ తీసుకున్న తర్వాత బ్లడ్ని ప్రాపర్గా దాని నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నది తెలిసి ఉండాలి. ఆ టెక్నిక్ తెలిసి ఉండాలి. ఊరికే ఎట్లా కిట్లోంచి లాగి ఎట్లా కొడితే కాదు, లేనిపోని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అది తెలిసి ఉండాలి. తర్వాత ఇంత పర్ఫెక్ట్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ మనం కలెక్ట్ చేసిన తర్వాత వాటిని ఎక్కడ ఇంజెక్ట్ చేయాలి పర్ఫెక్ట్గా, ఎక్కడంటే అక్కడ ఇంజెక్ట్ చేస్తే పోతుంది. సో ఆ టెక్నిక్ తెలిసి ఉండాలి. అల్ట్రాసౌండ్ యూజ్ చేస్తూ ఇక్కడ కార్టిలేజ్ గుజ్జు బాగా తగ్గింది కాబట్టి అక్కడ ఈ పీఆర్పీ ఆర్ ప్లాస్మా థెరపీ ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ చేయడం వల్ల రికవరీ అవుతుందని అది తెలుసుకోవాలి. ఇది చేసిన తర్వాత పేషెంట్ని ఫాలోఅప్లో పెట్టుకోవాలి. ఏం పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఆ వయస్సు ఎంత పేషెంట్ది, వయస్సుకు తగ్గ ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అన్నది క్లియర్ కట్గా వివరించాలి. వివరించి వాళ్ళు ఫాలో అవుతున్నారా, మనం చెప్పిన ప్రికాషన్స్ అన్ని గమనించాలి, ఫాలోఅప్లో పెట్టుకోవాలి.
ఫోన్ కాల్స్ చేయాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గుజ్జు ఎంత పెరిగింది, నొప్పి ఎంత తగ్గింది, నొప్పి తగ్గుడు గుజ్జు పెరగడం అన్నది రెండు కరెక్ట్ ప్రపోర్షనేట్గా ఉన్నాయా లేదా, ఎక్సర్సైజ్ సరిగ్గా చేస్తుందా లేదా, అనవసరమైన ఎక్స్ట్రా పనులు ఏమైనా చేస్తుందా, అబద్ధం ఆడుతుందా పేషెంట్, ఇవన్నీ కూడా కనుక్కోవాలి. ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడే నువ్వు పిఆర్పి చేయాలి, అటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ అడగాలి. పేషెంట్గా మీరు కూడా అడగాలి, సార్ నాకు కరెక్ట్గా చూడండి ఏం డ్యామేజ్ అయింది, మీరు అల్ట్రాసౌండ్ చేశారా, చేసి కనుక్కోండి, కనుక్కొని ఎక్కడ డ్యామేజ్ అయిందని మీరు కూడా పేషెంట్ కూడా అడగచ్చు, తప్పేమి. వాళ్ళు చూపించి ఇక ఇక్కడ నేను పిఆర్పి వేస్తున్నాను, ఇక్కడ నీకు గ్రోత్ అవ్వాలి, ఈరోజు ఆ కార్టిలేజ్ థిక్నెస్ 0.6 mm ఉంది, అది ఇగో ఈ పిఆర్పి చేయడం వల్ల 0.9కి వచ్చింది, 1.2కి వచ్చింది, లేదు పెరగలేదు అంటే మళ్ళీ వేరేది ఏదైనా చేయాలి అన్న మొత్తం ప్రక్రియ కరెక్ట్గా జరిగితేనే పిఆర్పితో మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఎవరో ఒకరు ఉంటారు ఒక నూకన్ కార్నర్లో ఒక ఊర్లో, ఆ ఊర్లో పక్కనే మీ ఇంటి పక్కన మీ వీధిలో ఒక డాక్టర్ చేస్తుంటాడు బోర్డు కూడా పెట్టుకొని, వెళ్ళి అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని అన్నాను, కానీ అడగండి. ఇది పబ్లిక్ అవేర్నెస్ రావాలి. కొత్త ట్రీట్మెంట్ చాలా బాగా సక్సెస్ అయింది, సో అందరికి తెలిసింది అనుకో. సో వాళ్ళు సరే సార్ మరి ఇప్పుడు నాకు మోకాలు నొప్పి ఉంది కదా, ఒకసారి స్కాన్ చేయండి సార్, స్కాన్ చేసి ఎక్కడ అరిగిందో చూడండి, ఎక్కడ జరిగిందో నాకు చూపించండి, తర్వాత ఎట్లా చేస్తారని క్వశ్చన్ అడగండి. ఈరోజు ఈ వీడియోతో ఆ మాత్రం అవేర్నెస్ వచ్చిందంటే డాక్టర్లకు కూడా తెలుసుకుంటారు. లేదు మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు డాక్టర్ని, వద్దు ఈ డాక్టర్కి అంతా లేదు ఎక్స్పీరియన్స్, సో ఇంకొంచెం బెటర్ డాక్టర్కి వెళ్ళి అది తప్పకుండా పేషెంట్లు వాళ్ళే తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నేనేమనుకుంటానంటే ప్రతి చిన్న ఊర్లో కూడాను పిఆర్పి స్టార్ట్ కావాలి, కానీ కరెక్ట్ పద్ధతిలో స్టార్ట్ కావాలి. ఎక్కడంటే అక్కడ వెళ్ళి చేసుకొని పిఆర్పి సరిగ్గా పని చేయక, అది సరిగ్గా చేయలేక పిఆర్పి మీద ఒక బ్యాడ్ మౌతింగ్ వస్తుంది, అంటే చాలా చెడుగా అనుకుంటారు, ఇది పని చేయదు, పిఆర్పి పని చేయదు, పిఆర్పికి మోకాళ్ళకి సంబంధం లేదు, గుజ్జుకి సంబంధం లేదు అనే ఇది వచ్చేస్తుంది అన్నమాట. కొత్త ట్రీట్మెంట్స్కి ఎప్పుడు హర్డల్స్ ఉంటాయి, అవరోధాలు ఉంటాయి, సో దాని మీద రాళ్ళు వేస్తుంటారు కొంతమంది, ఇది బాగు పని చేయదు అంటూనే ఉంటారు. సో నేను విన్నపం చేసుకునేది ఏంటంటే ప్రజలందరికీ కూడాను మీరు డాక్టర్ని సెలెక్ట్ చేసుకోండి, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందో, లేదు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడాను ఏ డాక్టర్ చేస్తున్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి చేసుకోవడం ద్వారా, ఆయన చెప్పిన మాటలు అన్ని ప్రికాషన్స్ వినడం ద్వారా మీరు మంచిగా రికవర్ అవుతారు. ఓకే, కొంతమందికి టైం ఎక్కువ పడుతూ ఉంటుంది కదండి పిఆర్పిలో కూడా. మేబీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాదు, మీకు ఇంకా టైం పడుతుంది, ఇలా డ్రాగ్ అయిపోతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి మరి అదే ఎందుకంటే కరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత రిజల్ట్ వస్తుంది అనేది తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది కరెక్ట్గా చేయాలి. ఓకే, చేసేది కరెక్ట్ టెక్నిక్తో చేస్తే రిజల్ట్ మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. 100% వస్తుందని చెప్పం, వచ్చే అవకాశం. అసలు చేయడమే సరిగ్గా చేయకపోతే నీకు ఫండమెంటల్ ప్రిన్సిపలే నువ్వు మర్చిపోయి నువ్వు ఇష్టం వచ్చినట్టు సింపుల్ ఇది మెడికల్ రిప్రజెంటేటివ్ చెప్పాడని చెప్పి అది తీసి ఇందులో వేసి ఇందులో నుంచి అందులో తీసి అందులో మోకాల్లో వేస్తే జరగదు. చెప్పినట్టు చెప్తే నేను కూడా చేసేస్తాను కదా, ఈజీగా ఉంది అనిపించింది నాకు కూడా. సింపుల్ పేషెంట్ చేసేసుకోవచ్చు కదా. టెక్నిక్ సింపులే, పేషెంట్ కి సింపుల్ ప్రొసీజరే, కానీ డాక్టర్ కి చాలా ఇన్సైట్ ఉండాలి, డాక్టర్ కి చాలా 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 డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. దీంట్లో ఉన్నప్పుడే ఆ సింపుల్ టెక్నిక్ తోటి హ్యాపీగా పేషెంట్ ని నొప్పి నుంచి బయటపడేయచ్చు. సూపర్ అండి, ఇది ఒక అవేర్నెస్ లాగానే ప్రతి ఒక్క పేషెంట్ డాక్టర్ ని అడిగి తీరాల్సిన క్వశ్చన్స్ అన్ని కూడా. సో మా వాళ్ళకి చాలా ఈజీగా ఒక వీడియో రూపంలో ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.